పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. సహనం కోల్పోయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. హార్మూజ్ జలసంధిని తెరవడానికి తాను విధించిన 10 రోజుల గడువు సోమవారం రాత్రితో ముగిసిందని, వెంటనే స్పందించుకుంటే ఇరాన్ నరకాన్ని చూస్తుందని బూతు పదాలతో హెచ్చరించారు. మంగళవారం ఇరాన్ లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అంతా ఒకే రోజు ఉండబోతోంది. మీరు ఎప్పుడూ చూడని వినాశనాన్ని చూడబోతున్నారు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బాంబుల మోతకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇరాన్ లోని కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు ఇరాన్ పర్వత ప్రాంతంలో కూలిపోయిన F-15E ఫైటర్ పైలట్ ను అమెరికా బలగాలు అత్యంత సాహసోపేతంగా రక్షించాయని ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ టైంలో శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు అమెరికా తన సొంత యుద్ధ విమానాలను తానే పేల్చివేసినట్టు సమాచారం. కానీ ఇరాన్ మాత్రం ఆ విమానాలను తమ వాయు రక్షణ వ్యవస్థలే కూల్చేశాయని వాదిస్తోంది. ఇదిలా ఉండగా ఈ వార్త రాసే సమయానికి ట్రంప్ మళ్లీ తన గడువుని మరో 20 గంటలు పొడిగించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ లో 1900 మందికి పైగా మరణించగా పశ్చిమాసియా అంతటా మరణాల సంఖ్య 3300 దాటిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెప్తున్నాయి. కానీ అసలు సంఖ్య దీనికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశీలకుల అంచనా. అయితే ట్రంప్ హెచ్చరికలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. బ్రెంట్ క్రూడ్ ధర $110 మార్కుని దాటడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ముందస్తు హెచ్చరికగా మారింది. అమెరికా అధ్యక్షుడి దూకుడు చూస్తుంటే ఇరాన్ పై ఒక భారీ దాడి జరిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఇరాన్ సైనిక నాయకులు అమెరికా దాడుల్లో మరణించినట్టు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోస్ ని కూడా షేర్ చేసుకున్నారు. అయితే ట్రంప్ భూత పురాణంపై ఇరాన్ అంతే ధీటుగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడిని ఒక నేరపూరిత మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా ఇరాన్ విదేశాంగ శాఖ అభివర్ణించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కనుసన్నల్లో మెలుగుతూ ట్రంప్ పశ్చిమాసియాను తగలబెడుతున్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖలీబాఫ్ మండిపడ్డారు. హార్మూజ్ జలసంధిని తెరవాలంటే ఇరాన్ ఇప్పుడు ఒక కొత్త షరతును తెరపైకి తీసుకొచ్చింది. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారంగా ఈ జలసంధి ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని తమకు కేటాయిస్తేనే నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ అమెరికా మూర్ఖంగా దాడులకు దిగితే కేవలం హార్మూజ్ మాత్రమే కాకుండా ఎర్ర సముద్రంలోని బాబెల్ మాండేబ్ జలసంధిని కూడా స్తంభింపజేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రపంచ వాణిజ్యంలో 12% ఈ మార్గం గుండానే జరుగుతుంది. కాబట్టి ఇది జరిగితే ప్రపంచ దేశాలకు ఊపిరాడదన్న సంగతి ఇరాన్ కి బాగా తెలుసు. ఇరాన్ వద్ద రష్యా, చైనాకు చెందిన అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉండటంతో అమెరికా వాయుసేనకు చుక్కలు కనిపిస్తున్నాయి. పైగా చైనా ఇప్పటికే అమెరికా కీలక రహస్యాలను ఇరాన్ కు లీక్ చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 22 అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాలని వార్తలు వస్తున్నా అమెరికా మాత్రం వాటిని అధికారికంగా అంగీకరించడం లేదు. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే అమెరికా సైనికుల మరణాలు పెరిగి అది ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకే ముప్పుగా మారే అవకాశం ఉంది. అగ్రరాజ్యం పరువు పోకుండా గౌరవప్రదమైన ఎగ్జిట్ కోసం మార్గాలు వెతకాలని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు. ఇరాన్ ఇంధన సరఫరాను అడ్డుకుంటే అమెరికా డాలర్ పై ఉన్న నమ్మకం పోతుందని, అగ్రరాజ్యం హోదాకు ఇది తీరని దెబ్బ అవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా చర్యలు ఇరాన్ జనాభాను రాతి యుగానికి నెట్టేలా ఉన్నాయని, ఇది మానవత్వానికి విరుద్ధమని ఇరాన్ రాయబార కార్యాలయాలు అంతర్జాతీయ వేదికలపై మొరపెట్టుకుంటున్నాయి. యుద్ధం ఒకవైపు సాగుతూ ఉండగా ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఒక పెద్ద మిస్టరీ నెలకొంది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఐతుల్లా ముస్తఫా ఖమేనీ మృతి చెందినట్టు అంతర్జాతీయ మీడియాలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 28న తన తండ్రి అలీ ఖమేనీ మరణించిన దాడిలోనే ముస్తఫా తీవ్రంగా గాయపడ్డారని, అప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవటం అనేక సందేహాలకు తావిస్తోంది. మార్చి 8న ఆయన బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించినప్పటికీ కనీసం ఒక్క వీడియో సందేశం కూడా రిలీజ్ చేయలేదు. ఇరాన్ అధికారిక మీడియా కేవలం ఆయన పేరుతో రాతపూర్వక ప్రకటనలు మాత్రమే రిలీజ్ చేస్తోంది. అవి కూడా పాత ఫోటోస్ లేదా AI క్రియేట్ చేసిన ఫోటోస్ తో కూడి ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నౌరూజ్, ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనల్లో కూడా ఆయన కనిపించకపోవటం ఈ మిస్టరీని మరింత పెంచింది.
ట్రంప్ సైతం ముస్తాబా బతికుండే అవకాశం లేదంటూ అడపాదడపా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కోమాలో ఉన్నారా లేక మరణించారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇరాన్ అధ్యక్షుడికి మరియు శక్తివంతమైన ఐఆర్జీసీ బలగాలకు మధ్య అధికారం కోసం అంతర్గత పోరు నడుస్తోందని మరో సమాచారం. ఒకవేళ సుప్రీం లీడర్ మరణ వార్త నిజమైతే ఇరాన్ లో తీవ్రమైన అస్థిరత ఏర్పడి అది యుద్ధ గమనాన్నే మార్చేయవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు ఈ విషయాన్ని ధృవీకరించే పనిలో ఉన్నాయి. బహిరంగంగా రావడం వల్ల మొసాద్ లేదా సిఐఏ ఏజెంట్స్ చేతిలో ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉందని భావించి ఆయన దాక్కున్నారా లేక నిజంగానే మరణించారా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్ల సైన్యంలో అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్స్ పై స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ దూకుడుతో అమెరికా స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ పతనమయ్యాయి. ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లిస్తున్నారు. అమెరికా ల్యాండ్ ఆర్మీ మోహరింపు వార్తలతో యుద్ధం మరింత పొడిగించే ప్రమాదం కనిపిస్తోంది. యుద్ధ క్షేత్రంలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతే అమెరికాలో నిరసనలు కట్టలు తెంచుకుంటాయి. ఇప్పటికే డెమోక్రాట్స్, యుద్ధ వ్యతిరేక గ్రూపులు ట్రంప్ విధానాలను ఎండగడుతున్నారు. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు అమెరికాకి ఊహించని షాక్ ఇస్తున్నాయి. అత్యాధునిక F-35 స్టెల్త్ విమానాలు కూడా రాడార్స్ కు చిక్కి కూలిపోతూ ఉండటం అమెరికా రక్షణ సాంకేతికతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భారత్ వంటి దేశాలు కూడా ఈ చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ సెగను ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతర్జాతీయ దౌత్య మార్గాలు దాదాపుగా మూసుకుపోయాయి. ట్రంప్ ముందు ఇప్పుడు రెండే మార్గాలున్నాయి. ఒకటి, గౌరవప్రదమైన కాల్పుల విరమణ ఒప్పందం, లేదా అంతులేని యుద్ధంలో చిక్కుకుని ఆర్థికంగా, రాజకీయంగా పతనం అవ్వటం. ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అమెరికాకు అంత మంచిది. లేకపోతే డాలర్ విలువ పడిపోయి అగ్రరాజ్య హోదాకు తీరని దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అమెరికా చేస్తున్న ఈ యుద్ధం కేవలం ఇరాన్ తో మాత్రం కాదనే విషయం అమెరికా గుర్తించింది. ఇరాన్ వెనుక ఉండి నడిపిస్తున్న చైనా, రష్యాలు ఈ యుద్ధాన్ని ఎంత కాలమైనా సాగదీసే ఆలోచనలు చేస్తున్నాయి. అమెరికా ఎన్ని బెదిరింపులు చేసినా, ఎంత విధ్వంసం సృష్టించినా ఇరాన్ తన పట్టును సడలించడం లేదు. మరోవైపు గల్ఫ్ దేశాలు సైతం అమెరికాను యుద్ధం కొనసాగించి ఇరాన్ అంతు చూడాలని కోరుతున్నాయి. దీంతో అమెరికా పంతం వీడకపోవటంతో పశ్చిమాసియా కాష్టంలా రగులుతూనే ఉంది. తాజాగా ట్రంప్ చేసిన హెచ్చరికలతో రాబోయే 48 గంటలు ప్రపంచానికి అత్యంత కీలకం కానున్నాయి. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికాకు చుక్కలు చూపించడంతో భూతల దాడులకు వెళ్లటం అమెరికాకు ఆత్మహత్య సదృశ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధరంగం నుంచి ఒక గౌరవప్రదమైన నిష్క్రమణ, లేకపోతే అమెరికా ప్రతిష్ట ప్రపంచ వేదికపై పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.